పాకిస్తానీస్ కొంతమంది ఇల్లీగల్ గా అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు లేకపోతే వాళ్ళ అటార్నీస్ అంటారా వాళ్ళు ఎవరో వాళ్ళు లీగల్ సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కొత్త ఐడియా ఇస్తున్నారు. ఏంటి అని అంటే గే అని చెబితే మీకు అసైలం దొరుకుతుంది ఇక్కడ ఉండడానికి. సో అని చెప్పడంతో అక్కడ చాలా మంది ఫేక్ అంశాలని పెట్టుకుని ముఖ్యంగా గేస్ అని చెప్పి వాళ్ళు అక్కడే ఉండడానికి ఆ వెసులుబాటు కల్పించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని. సో ఇది నిజంగా అసైలం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలని. ఇంకోవైపు ఇట్లాంటిదే కెనడాలో కూడా జరిగింది. ఖలిస్తానీస్ అని చెప్పి అక్కడ క్లెయిమ్ చేసుకొని మాకు భారతదేశానికి వెళితే మాకు సమస్య అవుతుంది కాబట్టి మాకు ఆశ్రయం ఇవ్వండి అని చెప్పేసి వీసా నిబంధనల్లో ఉన్నటువంటి లొసుగుల్ని వాళ్ళు వాడుకుంటున్నారని ఇంకొక వార్తాంశం. రెండింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? ఈ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ ఈక్విటీ, మనకు ఇండిపెండెన్స్ ఆఫ్ థాట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు వీటిని అస్త్రంగా వాడుకొని దీంట్లో ఉన్నటువంటి వీళ్ళ భావజాలాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఆ దేశాల్లో వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. LGBTQ హక్కులు కల్పించడం మొదలుపెట్టాయి ఈ దేశాలన్నీ, విపరీతంగా హక్కులు కల్పించడం మొదలుపెట్టాయి. అదే పనిగా విచ్చలవిడిగా వాళ్ళు వీధుల్లో పడి గే పెరేడ్స్ అని ఇటువంటివన్నీ చేస్తుంటారు. అది చేయాల్సిన అవసరం లేదు. మీ హక్కులు మీకు ఉన్నాయి, మిమ్మల్ని ఎవరు కాదనట్లేదు. మీరు ఎలా జీవించదలుచుకున్నారో అలా జీవించండి, ఎవరు కాదనట్లేదు. దానికి వ్యతిరేకం కాదు. దానికి అదే పనిగా ఆజ్యం పోసి దాన్ని పెంచడం, దానికి కోటాలు ఇవ్వడం, దానికి ఫండింగ్ ఇవ్వడం, ఇటువంటివన్నీ చెత్త చేసేసరికి ఏమైందంటే ప్రభుత్వాల్లో పాలసీలు ఎలా వచ్చాయంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ కూడా వాళ్ళకి మేమున్నాము, మా దేశం వచ్చి మీరు ఉండొచ్చు అన్నటువంటి ఒక నెరేటివ్, ఒక ఎకో సిస్టమ్ తయారు చేశారు. దానిని అస్త్రంగా వాడుకుంటున్నారు ఈ అజైలం సీకర్స్ కానీ లేదా వాళ్ళకు అడ్వైస్ ఇస్తున్నటువంటి అటార్నీస్ కానీ. అది BBC రిపోర్ట్లో మనకు వచ్చింది. వీళ్ళు ఏం చెప్తారు, అతనికి యాక్చువల్గా వాళ్ళకు గేనో లెస్బియనో హోమోసెక్షువల్ కాదు, కానీ నేను నా భావజాలం ఇది అని చెబితే గనక మా దేశంలో ఇరాక్లోనో ఇరాన్లోనో మమ్మల్ని చంపుతారు, కాబట్టి మాకు అజైలం ఇవ్వండి అంటే తొందరగా మీకు వస్తుంది అని చెప్పి వాళ్ళతోటి అలా వాళ్ళు చెప్పిస్తున్నారు. వాళ్ళకి అటువంటి ఆలోచన లేకపోయినా కానీ కూడా వాళ్ళలో అటువంటి ఒక 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 క్యారెక్టర్ని నింపి దాని అదే పనిగా మేము లెస్బియన్స్, మేము హోమోసెక్షువల్స్, మమ్మల్ని కాపాడండి అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. ఇది LGBTQకి సంబంధించి. ఇందాక నువ్వు చెప్పినట్టు కెనడాలో ఖలిస్తాన్ని వాడుకుంటున్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఖలిస్తాన్ని ఒత్తాసు పలికింది కాబట్టి, ఖలిస్తానీలకు ఆశ్రయం ఇచ్చింది కాబట్టి, ఖలిస్తానీలు భారతదేశం పర్సిక్యూట్ చేస్తోంది, వీళ్ళని హింసిస్తోంది కాబట్టి వాళ్లకు మేమున్నాము, మాకు ఓట్ బ్యాంక్ అవ్వండి అని చెప్పి ఇగో మనకు ట్రూడో లాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే చేశారో దాన్ని వాళ్ళు అస్త్రంగా వాడుతున్నారు. అసలు ఖలిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, భారతదేశం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, కన్నాడా వాళ్ళకు సిటిజన్షిప్ కావాలి కాబట్టి అక్కడికి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఏం చేశారు, ఇగో మేము ఖలిస్తానీలము, భారత ప్రభుత్వం మమ్మల్ని హింసిస్తోంది అని చెప్పి వాళ్ళు మమ్మల్ని కాపాడండి అని అజైలం తీసుకుంటారు, కెనడియన్ సిటిజన్ తీసుకుంటారు. అది వాళ్ళు చేసే పని. కాబట్టి చాలా మంది, అంటే అఫ్ కోర్స్ ఖలిస్తానీ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు చాలా సిగ్నిఫికెంట్ గా ఉన్నారు కెనడాలో, కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళతో పాటు వెళ్ళాలి, ఆ ఖలిస్తానీ ర్యాలీలో నిలబడాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరికో ఎమిగ్రేషన్ వస్తుంది. నేను ఇప్పుడు ఖలిస్తాన్లో ఉన్నాను, నా తమ్ముడిని అక్కడ చండీగఢ్లోనో బటిండాలోనో జాలంధర్లోనో హింసిస్తున్నారు, వాడికి మీరు అజైలం ఇవ్వండి, వీసా ఇవ్వండి, వాడిని తెచ్చుకుంటానని చెప్పుకోవడానికి ఈ ఎకో సిస్టమ్ తయారు చేశారు. రీసెంట్ గా మనకు మార్క్ కార్నీ వచ్చిన తర్వాత ఈ పియర్ ట్రూడో ఉన్నంత వరకు ఉన్నటువంటి మనకు ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం, అఫ్ కోర్స్ మార్క్ కార్నీ కూడా లెఫ్టిస్టే, కానీ బట్ ఈ చెత్తని క్రమేపీ దూరం వెళ్ళడం మొదలుపెట్టాడు. మొట్టమొదటి కేసు ఒక వయసులో పెద్ద ఆవిడ, 70 పైచులకు వయసు ఉన్నటువంటి ఒక ఆవిడని డిపోర్ట్ చేశారు భారతదేశానికి. ఆవిడ ఏం చెప్పింది, నేను ఖలిస్తానీని, భారత ప్రభుత్వం నన్ను హింసిస్తోంది కాబట్టి నాకు అజైలం ఇవ్వండి అని చెప్పింది ఆవిడ. చెప్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏం తేలిందంటే ఆవిడకి అటువంటి భావజాలం లేదు, హిస్టరీ లేదు, ఏమీ లేదు, ఆవిడకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, భారత ప్రభుత్వంలో ఒక్క కేసు కూడా లేదు ఆవిడ మీద, కానీ ఒక్క ఇమిగ్రేషన్ మాత్రమే ఆవిడకి ఇటువంటి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది అని చెప్పి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలిన తర్వాత ఆవిడ డిపోర్ట్ చేసి భారతదేశం పంపించారు. సో అటువంటిది చేయరు. ఈ LGBTQ పేరిట వస్తున్నటువంటి పాకిస్తానీ బంగ్లాదేశీలు మగవాళ్ళు వెళ్తున్నారు అక్కడికి, వాళ్ళు ఆడవాళ్ళే వెళ్ళట్లేదు, అక్కడ వెళ్ళేటువంటి మగవాడు అన్న తర్వాత ఆడది కావాలి వాడికి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఏం చేస్తున్నారో చూస్తున్నాం మనం. గ్రూమింగ్ గ్యాంగ్స్ ఎలా జరిగాయో మనం చూస్తున్నాం.
అతి కిరాతకంగా అమ్మాయిల్ని ఎలా హింసిస్తున్నారో మనం చూస్తున్నాం. రీసెంట్ గా వచ్చింది యూకేలో ఒక కేసు. 13 ఏళ్ల అమ్మాయిని 26 మంది సామూహికంగా కొన్ని నెలలు బలాత్కారం చేశారు. 13 ఏళ్ల చిన్న పిల్లని. ప్రాసిక్యూషన్ లేదు, దానికి పట్టించుకునే నాదుడు లేడు. వీళ్ళకి అసైలం ఇస్తున్నారు. ఏ అంశం మీద? లెస్బియన్, గే, హోమోసెక్షువల్, హెట్రియో ఉన్నాయి వీళ్ళకి, LGBTQ పేరిట వాళ్ళని లోపలికి తీసుకొస్తున్నారు. రాక్షసులను మీరు తీసుకొస్తున్నారు. రాక్షసులకు రావడానికి మీ పనికిమాలిన భావజాలాలు వాళ్ళ మీద ప్రయోగం చేస్తున్నారు. వ్యక్తి హక్కుని ఎవరు కాదనట్లేదు, కానీ దానిని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకువెళ్తే సమాజాలు ఏమవుతాయి? సమాజాలు కొలాప్స్ అవుతాయి. ఈరోజు వెస్ట్ కొలాప్స్ అవుతుంది. వాళ్ళ మహిళలు, చిన్న పిల్లలు ఎవరు సురక్షితంగా లేరు. అన్ని వేల మంది ఇట్లా బాధపడుతుంటే వాళ్ళ ఇస్లామిక్, పాకిస్తానీ, ముస్లిం గ్యాంగ్ అని చెప్పే ధైర్యం ఎవరికి లేదు. ఎందుకు? ఓట్ బ్యాంక్. సో ఇటువంటి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తే కనుక ఏమవుతుందో మనం చూస్తున్నాం. ఈరోజు బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, లేదా మన దేశంలో ఇతరత్రా ప్రాంతాల్లో ఓటు బ్యాంకుల కోసం కేరళలో మనం చూస్తున్నాం ఏంటి పరిస్థితుల్లో. సపరేటిస్ట్ అని దేశ వ్యతిరేకమైన శక్తులను కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితుల్లో దేశాలు ఎలా బతుకుతాయి? అవి పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి మన దేశంలో కూడా ఉన్నది. కాబట్టి వెస్టర్న్ కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ, పాశ్చాత్య దేశాలు ఎలా పతనం చెందుతున్నాయో అటువంటి పరిస్థితులు మన దేశంలో కూడా ఉన్నాయి. మనం జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం ఆ దేశాలు ఎలా సర్వనాశనం అవుతున్నాయో మనకు కూడా అటువంటి గతి పట్టేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.